స్త్రీలు సమాజంలో బోధించకూడదు, సమాజంలో మౌనంగా ఉండాలి, పురుషుని మీద ఆధిపత్యం చలాయించకూడదు. దేవుడు స్త్రీల గురించి బైబిల్లో ఏమని రాయించాడు? ప్రభు పేరట అందరికీ వందనములు. ప్రియులారా, బైబిల్ యొక్క ప్రధానమైన విషయము మనిషి యొక్క స్వభావము, మనిషి యొక్క నేతృత్వము, మనిషి యొక్క ప్రవర్తన తీరు మంచిదిగా ఉండాలని, పరిశుద్ధంగా ఉండాలని, ప్రేమ కలిగి జీవించాలనేదే ముఖ్యమైనటువంటి సారాంశము ప్రియులారా. మరి ఆలోచించుకున్నట్లయితే దేవుడు స్త్రీల గురించి బైబిల్లో ఏమని రాయించాడు? స్త్రీలు సమాజంలో బోధించకూడదు, సమాజంలో మౌనంగా ఉండాలి, పురుషుని మీద ఆధిపత్యం చలాయించకూడదు అనేటువంటి మాటలు బైబిల్లో చాలా మంది మనకు చూపిస్తూ స్త్రీలు ఇలాగే ఉండాలి అని చెప్తున్నటువంటి సందర్భాలు చాలా చూస్తున్నాం ప్రియులారా. నిజంగా దేవుడు స్త్రీలకు ఇచ్చినటువంటి పని అదేనా? మౌనంగా ఉండడమేనా? సమాజంలో మాట్లాడకుండా ఉండడమా? సమాజంలో బోధించేటువంటి హక్కు స్త్రీలకు లేదా అని అంటే ప్రియులారా, దేవుడు మంచి విషయాలు ఫాలో అవ్వండి, మంచి నేర్చుకోండి, ప్రేమ కలిగి జీవించండి అని చెప్తున్నటువంటి దేవుడు స్త్రీల పట్ల ప్రేమ లేకుండా ఉన్నటువంటి వ్యక్తి అని అంటే కాదు ప్రియులారా. మరి బైబిల్లోని కొంతమంది స్త్రీలు ప్రవక్తలుగా ఉన్నటువంటి విషయాలు కానీ, స్త్రీలకి వెళ్ళి ప్రవచించండి అని చెప్పినటువంటి మాటలు కానీ మనం ఆలోచించుకున్నట్లయితే స్త్రీలు బోధించవచ్చా లేదా అనే విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం ప్రియులారా. చూడండి, న్యాయాధిపతులు 4:4 ఆ కాలమున లప్పీదోతునకు భార్య అయిన దెబోరా అను ఒక ప్రవక్తి ఇజ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉండెను. అంటే ఇజ్రాయేలుకి న్యాయాధిపతిగా ఒక ప్రవక్తి, ఆవిడ పేరు దెబోరా. ప్రవక్త అంటే ఎవరు? దేవుడు నియమించుకున్నటువంటి వ్యక్తి కాదా? అవును కదా. ఇంకొక మాట చూస్తాను చూడండి, అపోస్తల కార్యములు 18:26. అపోస్తల కార్యములు 18:26 ఎవరి గురించి రాయబడుతుంది? బాగా గుర్తొచ్చేటువంటి మాట అకుల ప్రిస్కిల్లా. ఈ అకుల ప్రిస్కిల్లా దంపతుల్లో ప్రిస్కిల్లా గారు అపోల్లో అనేటువంటి ఒక వ్యక్తికి దేవుని యొక్క వాక్యాన్ని వివరించి బోధిస్తుంది ప్రియులారా. మరి ఇక్కడ వివరించి బోధించేటువంటి హక్కు దేవుడు ఇచ్చాడంటారా లేదంటారా? దేవుడు ప్రేమ కలిగి ఉన్నాడంటారా లేదంటారా? స్త్రీల పట్ల ఆలోచించండి. అకుల ప్రిస్కిల్లా ఇద్దరు కూడా దేవుని యొక్క వాక్యాన్ని అపోల్లోకి బోధించారు. అలాగే లోకసు వార్త 2:36 చూసుకున్నా అక్కడ ఒక మాట మనకి ఏమంటే కనిపిస్తుంది అంటే, ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయు అయిన అన్నా అను ఒక ప్రవక్తి ఉండెను. అంటే అన్నా అను ఒక ప్రవక్తి. ప్రవక్తి అనే మాట ఎవరి గురించి రాయబడుతుంది అని అంటే దేవుడు ఎన్నుకున్నటువంటి ఒక వ్యక్తి గురించి మాట్లాడతాం. ప్రవక్త అన్నా ప్రవక్తి అన్నా దేవుడు నియమించుకున్నటువంటి ఒక వ్యక్తి గురించి మనం చెప్పుకుంటాం ప్రియులారా. అంటే మరి ఇప్పుడు దేవుడు ఏర్పరచుకున్నాడు అంటారా? దేవుడు స్త్రీలను చులకనగా చేశాడు, తక్కువ చేశాడు, స్త్రీల ఎల్ల దేవునికి ప్రేమ లేదు అని చెప్పుకుంటున్నామా? చెప్పుకోవచ్చా అని అంటే ప్రియులారా, ఎప్పుడు అలా లేదు. మరి 1 కొరింథీయులకు 14:34 చూసుకున్నా, 1 తిమోతి 2:11-12 మనం చూసుకున్నా అక్కడ స్త్రీలు సమాజంలో బోధించకూడదు, స్త్రీలు మౌనంగా ఉండాల్సిందే, వాళ్ళు ఎల్లప్పుడూ కూడా మౌనంగా ఉండి వాక్యాన్ని వినాల్సిందే, తన భర్తలు ఏది చెప్తే అది చేయాల్సిందే అన్నట్టుగానే, వాళ్ళకి ఏదైనా ఒక డౌట్ ఉంటే అది భర్తలను అడిగి మాత్రమే చేయాలి, వాళ్ళు మౌనంగా ఉండాల్సిందే తప్ప బోధించడానికి నేను అనుమతి ఇవ్వను అని పౌలు గారు చెప్పినటువంటి మాటలకి అర్థం ఏమిటి అని ఆలోచించుకున్నట్లయితే ప్రియులారా, అక్కడ ఆ కాలంలో ఆ ప్రాంతంలో జరుగుతున్నటువంటి గందరగోళాన్ని పరిశీలించినటువంటి పౌలు గారు స్త్రీలకు ఇస్తున్నటువంటి ఒక ఆజ్ఞ, ఆ గందరగోళాన్ని అణచడానికి, ఆధిపత్యాన్ని స్త్రీలు తప్పుడు దారిలో ఉపయోగించుకున్నటువంటి సందర్భాన్ని వాళ్ళకి గుర్తు చేస్తూ, మీరు ఇక మొత్తానికి సైలెంట్ అయిపోవాల్సిందే, మీరు ఇంక మొత్తానికి మౌనంగా ఉండి
పురుషుని మీద ఆధిపత్యం చెలాయించడానికి నేను అనుమతి ఇవ్వను, మీరు సమాజంలో మాట్లాడడానికి వీలు లేదు అని అక్కడ ఉన్నటువంటి గందరగోళాన్ని అంచడానికి స్త్రీలకు విధించినటువంటి ఆజ్ఞలు అవి ప్రియులారా. అంతే తప్ప సమాజంలో అంటే ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం స్త్రీలందరికీ ఇచ్చినటువంటి మాటలు కాదు అవి. అంటే స్త్రీలు పురుషుని మీద ఆధిపత్యం చెలాయించడానికి వాళ్ళు చేస్తున్నటువంటి చేష్టలు, ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టేసి దేవుని యొక్క వాక్యాన్ని పక్కన పెట్టేసి అప్పుడు దాకా విన్నటువంటి వాక్యాన్ని వాళ్ళు పక్కకు తోసేసి లోకంలో పడిపోయారు. ఇచ్చినటువంటి అవకాశాన్ని దుర్వినియోగపరుచుకున్నారు. అక్కడ ఉన్నటువంటి స్త్రీలకి ఆ ప్రాంతంలో ఆ కాలంలో చెప్పినటువంటి ఆజ్ఞలే ఇవి. అంతే తప్ప మరి ఇవన్నీ చూసుకుంటే అన్నాను ఒక ప్రవక్త, దెబోరాను ఒక ప్రవక్త, అకులా, ప్రిస్కిల్లా, మరి పేతురు గారు తన భార్యను వెంట పెట్టుకుని తీసుకెళ్తాడు. మరి దాన్ని ఏమంటాం ప్రియులారా? ఇంకొక మాట మనం ఆలోచన చేసుకుందాము. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 17వ వచనంలో ఏమని రాయబడి ఉంటుందంటే, మీ కుమారులు కుమార్తెలు ప్రవచించెదరు అని దేవుడే సెలవిస్తున్నాడు ప్రియులారా. ఇదే మాట యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనంలో కూడా ఉంటది. నీ కుమారులు కుమార్తెలు ప్రవచించెదరు అంటున్నాడంటే ఆడవాళ్ళని ప్రవచించొద్దు అంటున్నాడా, బోధించొద్దు అంటున్నాడా దేవుడు అని అంటే కాదు ప్రియులారా. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా దేవుడికి ఇద్దరు కూడా సమానత్వం కలిగిన వాళ్ళే. ఎందుకంటే ఆదికాండం 1వ అధ్యాయం 26, 27 వచనం మనం అక్కడ చదువుతున్నట్లయితే, దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించెను, దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించి స్త్రీని గాను పురుషుని గాను వానిని చేసెను అని ఉంటది. అంటే స్త్రీని గాను పురుషుని గాని చేశాడు. ఎవరి స్వరూపమందు చేశాడు? దేవుని స్వరూపమందు చేశాడు. అంటే పురుషుని ఏదైతే స్వరూపంలో చేశాడో స్త్రీని కూడా అదే స్వరూపంలో చేశాడు కదా. మరి పురుషుడికి ఉన్నటువంటి సమానత్వమే స్త్రీకి కూడా ఉంటది కదా ప్రియులారా. అంటే దేవుడు భేదం లేనివాడు. పురుషుడు బోధించవచ్చు, స్త్రీ బోధించవచ్చు. కానీ ఈ మాటలు ఎందుకు రాయబడ్డాయి అంటే 1 కొరింథీలో కానీ 1 తిమోతిలో కానీ అంటే అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఆ పరిస్థితుల్లో స్త్రీలు చెడ్డ పనులు చేస్తున్నటువంటి సందర్భాన్ని పౌలు గారు అణచడానికి వాళ్ళకి ఇచ్చినటువంటి ఆజ్ఞలే అవి. ఈ విషయాన్ని మనం అందరం గుర్తెరగాలి. స్త్రీలు సమాజంలో బోధించవచ్చా అని అంటే అవును, బోధించవచ్చు. అందుకనే దెబోరా అనే ప్రవక్త ఉంది, అన్నా అనే ప్రవక్త ఉంది, అకులా, ప్రిస్కిల్లా ఉన్నారు. మీ కుమారులు కుమార్తెలు ప్రవచించెదరు అనే మాట రాయబడింది అని అంటే స్త్రీలు బోధించవచ్చు ప్రియులారా. ఈ విషయాన్ని మనం అందరం గ్రహించుకుని సమాజంలో ఎప్పటి నుంచో పాతుకుపోయినటువంటి ఈ మాటలు మనం పక్కన గెట్టేసి, ఇదిగో దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ హక్కు, నేను కూడా సువార్త ప్రకటించాలి అనే ఒక మాటను మీరందరూ కూడా గ్రహించుకొని స్త్రీలు కూడా సువార్త ప్రకటించేవారిగా ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తా ఉన్నాను. అందరికీ వందనములు.